మార్గశిర మాసం శుభ మాసాలలో శ్రేష్టమైనది. ఈ మాసంలో మహాలక్ష్మీదేవి భక్తులను అనుగ్రహించేందుకు ఈ భూమిపైన సంచరిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో చేసే వ్రతం పేదరికాన్ని నశింపజేసి సంపద, ఐశ్వర్యం, సకల సంతోషాలను ప్రసాదిస్తుంది. ఈ మార్గశిర మాసం నందు లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి గురువార వ్రతాన్ని చేసి ఎంతో మంది ధన్యులయ్యారు. అలాంటి వారి కథలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాటిల్లో ఓ కథను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అనగనగా ఓ పురాతన గ్రామంలో సుదర్శనుడు, సుశీల అనే పేద దంపతులు ఉండేవారు. వారి ఇల్లు చిన్న మట్టి గోడలతోనూ గడ్డి కప్పుతోనూ ఉండేది. ఇంట్లో విలువైన వస్తువంటూ ఏమీ లేదు. ఒక్క మట్టి దీపం, చిరిగిపోయిన చాపలు, పాత ఇత్తడి పాత్రలు, అలాగే మరికొన్ని ఇరిగిపోయిన వస్తువులు. ఇలా వారి జీవితం కటిక దరిద్రంతో ఉండేది. 3 పూటలా తినటానికి సరిగ్గా తిండి కూడా లభించేది కాదు. సుదర్శనుడు రోజు పొలాల్లో కూలి పని చేసేవాడు. అయినా సరే 2 పూటల అన్నం దొరకడం కష్టం. సుశీల మాత్రం ఎంత కష్టంలో ఉన్నా సరే దైవభక్తిని వదల్లేదు. ఇంటి ముందు ఒక చిన్న తులసి మొక్క పెంచేది. రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఆ తులసి మొక్కకు నీళ్లు పోసి దీపాన్ని వెలిగించి ప్రార్థించేది. తల్లి లక్ష్మీదేవి, మా బాధలు చూడు తల్లి. ఏ జన్మలో ఏ పాపం చేశామో కూడా మాకు తెలీదు. ఈ జన్మలో కటిక బేదరికాన్ని అనుభవిస్తున్నా మమ్మల్ని అనుగ్రహించు. అయినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీ పాదాలు వదలడు అని కన్నీళ్లతో ప్రతిరోజు వేడుకునేది. ఒకసారి మార్గశిర మాసం వచ్చింది. సుశీల ఎప్పటిలాగే తెల్లవారుజామున లేచింది. చలిగాలి వేస్తున్నా లెక్క చేయకుండా బావి దగ్గరకు వెళ్ళి స్నానం చేసింది. తడి బట్టలతోనే తులసి కోట దగ్గరకు వచ్చింది. ఆ రోజు ఏదో తెలియని ఓ గొప్ప భక్తి తన హృదయంలో పొంగుతుంది. కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. అమ్మా మహాలక్ష్మీదేవి, ఈ మార్గశిర మాసం నీకు ప్రీతికరమైందట. నేను పేదదాన్ని, నీకు గొప్ప పూజలైతే చేయలేను, కానీ నా హృదయమే నీకు అర్పిస్తున్నాను తల్లి అని గొంతు పెగల్చుకుని ప్రార్థించింది. అంతే, ఆకాశంలో అద్భుతం జరిగింది. హఠాత్తుగా తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించినట్టుగా తులసికోట వెనుక ఓ ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగు క్రమంగా పెరిగింది. బంగారు రంగు కాంతి కిరణాలు నలువైపులా వ్యాపించాయి. గాలిలో మల్లెల పరిమళం, గంధపు వాసన వచ్చింది.